వెంటనే ఉద్యోగులను వెంటనే ఉద్యోగులను వెంటనే సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే ఆవాజ్ 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 ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే చేయాలి 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 ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే ఆవాజ్ 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 ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఇచ్చిన మాట కదా మీరిచ్చిన మాట కదా మీరిచ్చిన మాట కదా చేయాలి చేయాలి. అయ్యా మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులం చాలం జీతాలతో బండెడు చాకరీతో గత 15 సంవత్సరాలుగా విద్యాశాఖ అభివృద్ధికి తోడ్పడుతూ ఎన్నో తరాల భావి జీవితాలను తీర్చిదిద్దుతున్నాం. అయినా మాకు చాలని జీతాలు, ఆరోగ్య సమస్య వస్తే హెల్త్ కార్డు లేవు, మరణించిన వారికి ఎస్గ్రేషియా లేదు, ఉత్తపుణ్యానికి నిడుతున్నారు, ₹1 లేదు, జీతమేమో సరిపోదు, మిగిలించుకోవడానికి సీఎల్స్ లేవు, కేర్ టేకర్ లేదు, రకరకాల సమస్యలు. ఇన్ని రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాం. మీరు విద్యాశాఖ వైద్య శాఖ రెండు కన్నులు కదా, మరి ఒక కన్ను ఏడిస్తే ఇంకో కంటికి కూడా నీళ్ళు వస్తాయి కదా. శరీరానికి కళ్ళు ఎంత ముఖ్యమో ఈ శాఖలు అంతే ముఖ్యం కదా. భావితరాలు బాగుపడాలంటే విద్యాశాఖలో పనిచేస్తున్న మమ్మల్ని గుర్తించి మాకు కడుపు నిండా జీతాలు, మాకు హెల్త్ కార్డులు, ఎస్గ్రేషియా ఇప్పించి ఎంటీఎస్ కాకుండా మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని గుర్తించండి, మా సేవలు గుర్తించండి సార్. మేము ఇంకా చేస్తున్నాం, మీ ఒక భవిష్యత్తును, ఒక తరతరాల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాం సార్. మమ్మల్ని గుర్తించి మాకు కొంచెం మీరు దయతో కనికరించి మా పట్ల కొంచెం చూపించండి, దయ చూపించండి సార్. మాకు కొంచెం సహాయం చేయండి. మీరు తలుచుకుంటే ఏమాత్రం కాదు సార్, చిటికెలో పని, మీకు ఒక ఛాయ్ తాగినంత పని సార్. అది మాకు తెలుసు, మీకు తెలుసు. కానీ మీరు ఎందుకో మా మీద దృష్టి పెడతలేరు. మా మీద దృష్టి పెట్టండి సార్. మేమంతా మీ ఆడబిడ్డలం, మీకోసం నేనైతే శపథం చేసిన సార్. నా తరఫున 1000 ఓట్లు వేయించిన, మిమ్మల్ని గెలిపించుకున్నాం. మా అన్నలాగా మమ్మల్ని ఆడబిడ్డల్ని ఆదుకుంటారని అనుకున్నాం. మా నమ్మకాన్ని వమ్ము చేయకండి అన్న రేవంత్ రెడ్డి, అక్క సీతక్క. మీరు ఇచ్చిన హామీని మీకైనా గుర్తించి చిన్నపిల్లలు వేసుకొని మేము వర్క్ చేస్తున్నాం. ఎంతోమంది చనిపోతున్నారు, యాక్సిడెంట్ల పాలవుతున్నారు, బీపీలు, షుగర్లు, అనేక రోగాల పాలవుతున్నారు. మమ్మల్ని గుర్తించండి. మాకు మీరు మీ విద్యాశాఖలో విలీనం చేసి మాకు సరిపడా జీతాలు, అన్ని రకాలుగా వసతులు ఇప్పించగలరని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. సీఎం గారికి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు మా సర్వ సమగ్ర శిక్షణ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న అన్ని శాఖల్లో పనిచేస్తున్నటువంటి మమ్మల్ని మీరు కార్మిక కర్షక శ్రామికులాగానే గుర్తిస్తున్నారు. మరి బేసిక్ పే ఏది, మినిమం టైం స్కేల్ ఏది, అసలు మాకు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తారండి సార్? మీరు టీ రాయిన మాత్రంలో మీ సమస్య పరిష్కరిస్తామన్నారు ఒకనాటి కాలంలో. మరి ఆనాటి మాట ఈనాటికి ఏమైంది? మేము రోడ్ల మీదకి వచ్చి సమ్మెను మేము కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది, కానీ మీ వరకు కనీసం మా బాధలు, మా వెదలు మీ వద్దకు వస్తున్నాయా? చంటి పిల్లలు వేసుకొని కూడా ఈ ఉద్యమానికి వచ్చి మేము అటెండ్ అయినాము. మరి మేము మా తరగతి గదులలో విధులను నిర్వర్తించే టీచింగ్ స్టాఫ్ అయినా కానీ విద్యా వ్యవస్థలో ఈ శాఖలో పనిచేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ1 మెంబర్ ఎంతో ఆతురతతో, ఆశతో మేము మా ఉద్యోగాలకు న్యాయం చేస్తారని మేము ఇక్కడికి బయటాయించి కూర్చున్నాము. మీరు సత్వరంగా ఆలోచించి మాకు తగిన పరిష్కారం చేయగలరని, బేసిక్ పే అయినా మినిమం టైం స్కేల్ అయినా మాకు ఇవ్వగలరని కోరుతున్నాము.